is the end time ministry? అంత్య దినముల పరిచర్య ఏంటి? End time world is, required end time ministry. ఈ లోకం యొక్క ముగింపుకు ఆ ముగింపు కాలపు పరిచర్య కావాలి. So what is that ministry? ఏంటా పరిచర్య? That is what that we are going to see today. దాన్ని మనం చూడబోతున్నాం. And what true preparation? I'm not going to take much time today. ఎక్కువగా సమయం తీసుకోరు కానీ రెండు విషయాలు. Let us read John 9:4-5 again. యోహాను సువార్త 9వ అధ్యాయం 4-5 వచనాలు మరలా చదువుదాం. I must work the works of him who sent me while it is a day. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలెను. Today is a day for us. ఈ రోజే మనకు సమయము. Yes or no? అవునా కాదా? ఎంతమందికి అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? Day for us. ఇదే మనకి ఇవ్వబడిన సమయము. So I must work. కాబట్టి నేను నన్ను పంపిన వాని పని చేయాలి. We should do the work of the Lord who chosen us. మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రభు యొక్క పని మనం చేయాలి. The night is coming. ఎందుకంటే రాత్రి సమయం వస్తుంది. No one can work. అప్పుడు ఎవరు పని చేయలేరు. Immediately the Lord said one word. వెంటనే ప్రభు ఒక మాట అన్నాడు. As long as I am in the world, I am the light of the world. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. I am the light of the world. ఈ లోకానికి నేను వెలుగును. Don't worry, my dear people. కాబట్టి ప్రియులారా దిగులు పడొద్దు. It may be dark days. ఒకవేళ అవి చీకటి దినములే కావచ్చు. It may be dark everywhere. ఎక్కడ చూసినా చీకటి ఉండవచ్చు. As long as I am with you. కానీ ప్రభు మనతో As ఉన్నంత long వరకు. as I am in the world. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను లోకంలో ఉన్నంత వరకు I am the light of the world. నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను. So after some time he said in a different way. అయితే కొంత సమయం తర్వాత ఇంకొక మాట Matthew Gospel 5:14. మత్తయి సువార్త 5:14 చూసినట్లయితే, You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. So now he changed to different. He changed that. ఇప్పుడు మారుస్తూ ఉన్నాడు ఆ మాటని. Initially he said, I am the light of the world. మొదటగా ప్రభు అన్నాడు, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. You are the light of the world. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని. The city that is set on the hill cannot be hidden. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. End time ministry will be based on this word. కాబట్టి అంత్యకాలపు పరిచర్య ఈ మాటను ఆధారం చేసుకొని ఉంటుంది. You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. The city which is set upon the hill cannot be hidden. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. The light of the world we hear right from Sunday school. మరి మీరు లోకానికి వెలుగై ఉన్నారని సండే స్కూల్ నుంచి వింటూ ఉన్నాం. We thought that okay, this has been told by many people. సర్లే అందరూ చెప్తున్నారు కదా అనుకున్నాం. But now it is going to happen. కానీ ఇప్పుడు అది జరగబోతుంది. Now it is going to happen. ఇప్పుడే అది జరగబోతుంది. You are the light of the world. మీరే లోకానికి వెలుగై More ఉన్నారు. emphasis should be given to the light of the world. కాబట్టి ఈ లోకానికి వెలుగుపైన మన దృష్టిని ఎక్కువగా పెట్టాలి. How many of you heard that end time revival? End time revival. అంత్యదినపు ఉజ్జీవం అని ఎంతమంది విన్నారు? విన్నారండి? ఎండ్ టైమ్ రివైవల్ అనేటువంటి మాట ఎంతమంది విన్నారు? So end time revival. అంత్యదినములలో ఉజ్జీవము. Before the Lord comes, ప్రభువు రావడానికి He మునుపు will shake the world for one more time. మరి ఒకసారి దేవుడు లోకమంతటిని కదిలిస్తాడు. This time Gentiles will come to church. ఆ సమయంలో అన్యజనులు సంఘానికి వస్తారు. Then people, today ministry will not be there. ఈ రోజు ఉన్నటువంటి పరిచర్యలు ఉండవు. Today ministry is man-centered ministry. ఈ రోజు పరిచర్యలన్నీ కూడా మనుష్యుని చూపిస్తూ ఉన్నాయి. Lord of, emphasize on the man of God. దైవజనుని పైనే దృష్టి ఎక్కువగా నిలపడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు సెలబ్రిటీలుగా ఉంటున్నారు. End time ministry. కానీ అంత్యదినముల No పరిచర్యలో man will be highlighted. ఏ మనుష్యుడు కనిపించడు. In the end time ministry, అంత్యదినపు పరిచర్యలో Spirit of God will be highlighted. పరిశుద్ధాత్మ దేవుడే కనిపిస్తాడు. So in the word, many people are, where is the revival? Where is the revival? They people asking. కాబట్టి లోకంలో అనేకులు అడుగుతున్నారు, ఏది ఉజ్జీవం ఎక్కడ అని. Where it is written in the word of God. దేవుని వాక్యం ఎక్కడ రాయబడి ఉంది అని. I will tell you where it is written in the word of God. అది దేవుని వాక్యం ఎక్కడ రాయబడి ఉందో నేను మీతో చెప్తాను. First 60th chapter, first 3 words of the revival and end time ministry. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు అంత్యదినముల ఉజ్జీవమును గురించి చెబుతూ ఉన్నాయి. First 3 words defines this is the way that it will happen. ఈ విధంగా జరుగుతుంది అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. And second word you go, రెండవ వచనం చూస్తే, and the world will be, behold the darkness shall cover the earth. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. Deep darkness the people. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. Present condition. అది ఇప్పుడున్న పరిస్థితి. The world is covered by the darkness. ఈ భూమంతా చీకటి చేత కమ్మబడి ఉన్నది. Deep darkness upon the people. ప్రజలందరూ కటిక చీకటిలో ఉన్నారు. And my dear people, internet is one of the great darkness of the world. ఇలారా ఇంటర్నెట్ అనేటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి చాలా గొప్ప చీకటి. Whatever we were thinking that, oh my God, we cannot see all this thing, we can see very easily today.
today. అయితే ఏవైతే అమ్మో ఇవి చూడడం కష్టమని మనం అనుకున్నామో ఇప్పుడు చాలా తేలికగా చూడవచ్చు. All immorality and moral deteriorations, everything, this internet is the cause. అయితే ప్రతి అపవిత్రతకు కారణము ఇంటర్నెట్ ఉంటూ ఉన్నది. You know, devil is very intelligently spreading everything. ఎందుకంటే అపవాది చాలా కుయుక్తితో జ్ఞానముతో ఈ పని చేస్తూ ఉన్నాడు. Last week my wife's cousin Dr. Jashud told about the drugs. మరి ఆ గడిచిన వారము అమ్మగారి యొక్క సహోదరుడు డాక్టర్ గారు మనతో చెప్పి ఉన్నారు. But 10 to 12 years, it's many boys are addicted to drugs. 7 సంవత్సరాల పిల్లవాడంటే ఎక్కడో ఒకరు ఉంటారులే అని వదిలేయొచ్చు, కానీ 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలు చాలా మంది డ్రగ్స్ కి అడిక్ట్ అయి ఉన్నారు. Even in the school, in front of the school, they are selling it, James. ఆ స్కూల్ ఎదురుగానే అవి అమ్ముతూ ఉన్నారంట. Drugs and the pornography are one of the worst darkness in the world now. ఈ లోకంలో ఉన్నటువంటి అతి దారుణమైనటువంటి చీకటి ఏంటి అని అంటే ఈ డ్రగ్స్, ఇంకొకటి పోర్నోగ్రఫీ. People are drinking it like that. అయితే అలాగ నీరు వలె త్రాగుతూ ఉన్నారు. Unfortunately, church lost the contact with the world. అయితే ఊహించని సంఘటన ఏంటంటే సంఘము లోకంతో సంబంధం కోల్పోయింది. They lost it. అది పోగొట్టుకున్నారు. The objective of the church is not society now. The objective of the church is money. అయితే ఈ రోజుల్లో సంఘం యొక్క ఉద్దేశము సమాజముగా లేదు, డబ్బులపైనే ఉంది. So they lost the touch. కాబట్టి లోకంతో వారికి ఉన్నటువంటి కనెక్షన్ కోల్పోయారు. No, also they are least bothered. ఒకవేళ వారికి తెలిసినా కూడా వారు ఎక్కువగా పట్టించుకోరు. They are least bothered nowadays. వారికి పెద్ద దిగులు లేదు దాని గురించి. You know how many young boys and girls are in the LGBT, there is that kind of a sexual activities they are there. మరి ఎంతమంది స్త్రీలు పురుషులు మరి సహోదరులు ఈ LGBTQ అనే దానిలో ఇరుక్కుపోయారు మనకు తెలియదు. That's there. అది ఒకటి జరుగుతూ ఉంది. Churches are asking, కొన్ని సంఘాలు అడుగుతూ ఉన్నాయి, can you come and explain this? మీరు వచ్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని. But 99.9% of the churches, they lost the contact with the world. కానీ 99.9% సంఘాలన్నీ కూడా లోకంతో ఆ సంబంధాన్ని కోల్పోయింది. The darkness covered them. చీకటి వారిని కప్పివేసింది. Put the word, second word of 60th chapter of Isaiah. యెషయా గ్రంథము 60. For behold, the darkness shall cover the earth. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. Deep darkness the people. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. Darkness the people. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. Singing in the darkness. ఆ చీకటిలో ప్రజలు కూరుకుపోతూ I ఉన్నారు. cannot tell many other examples of the darkness. It may not be good for all of you. ఒకవేళ ఇంకా ఉదాహరణలు చెప్తే ఇక్కడ ఉన్న వారికి అది మంచిది కాదు. And my dear people, ప్రియులారా, it is all happening in this world. ఇవన్నీ కూడా లోకంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. And church is one way very lethargic, and they are singing and dancing using cinema songs, and that's another case. మరి సంఘము చూస్తే సోమరిగా పాటలు పాడుతున్నారు, నాట్యం ఆడుతూ ఉన్నారు, సినిమా పాటలు This is పాడుకుంటూ not ఉన్నారు. the time like that. కానీ ఇది అలా ఉండే సమయం కాదు. Including Christians are marching towards the perishing, fire of the hell. ఆ నశింపజేసేటువంటి ఆ నరకపు అగ్ని వైపు క్రైస్తవులు కూడా పరిగెడుతూ ఉన్నారు. And many of them are walking in the broad way. ఇంకా అనేకులు విశాల మార్గంలో నడుస్తూ ఉన్నారు. Very few are walking in the narrow way. చాలా కొద్ది మంది మాత్రమే ఇరుకు మార్గంలో వెళుతూ ఉన్నారు. Few are wanted to get separated from the world. చాలా కొద్ది మంది మాత్రమే లోకం నుంచి ప్రత్యేకింపబడి జీవించాలనుకుంటూ ఉన్నారు. Don't think that there are not people like that. అటువంటి వారు లేరు అని మీరు అనుకోవద్దు. Even when Elijah said that I am the only man. ఎప్పుడైతే ఏలియా ఇదిగో నేను ఒక్కడే ఉన్నాను ప్రభువా అన్నాడు, Only man. ఇదిగో నేను ఒక్కడనే. The Lord said, don't worry, Elijah. ప్రభువు అన్నాడు, ఏలియా How many people are keeping for me? నా కొరకు ఎంతమంది ఉన్నారు ప్రత్యేకింపబడి అన్నారు? 7,000 people are keeping for me. నా కొరకు 7,000 మందిని నేను ప్రత్యేకించాను అని అంటున్నాడు. A surprise to Elijah. అది ఏలియా కూడా చాలా ఆశ్చర్యం అనిపించుండొచ్చు ఆ మాట. He said, I am the man who stood before God, he said. ఇదిగో దేవుని సన్నిధిలో నిలబడిన వాడు నేను ఒక్కడే అనుకున్నాడు. But very highly unfortunate, the Lord has not told him about this. అయితే ఈ విషయం గురించి దేవుడు కూడా మరి ఏలియాకు చెప్పలేదు. There are remnant people coming up and they are walking with God. శేషించిన వారు ఉన్నారు, వారు దేవునితో నడుస్తూ. How many of you understand the word called remnant? ఎంతమందికి అర్థమవుతుంది శేషించిన వారు అంటే? అర్థమైందమ్మా?
Remnant. There is a small group of people. శేషించిన వారు అంటే ఒక చిన్న They గుంపు separate themselves. తమ్మును తాము They will, ప్రత్యేకపరుచుకున్నారు. they will not touch the unclean. వారు అపవిత్రమైన దానిని ముట్టరు. They will live a holy life. పరిశుద్ధ జీవితాన్ని They will జీవిస్తారు. obey to God. దేవుని మాటకు They విధేయత will follow the చూపిస్తారు. word of God. దేవుని వాక్యానికి They లోబడతారు. will, they listen to the voice of God. దేవుని స్వరము వింటారు. They praise with all sincerity. వారు యథార్థ హృదయంతో వారు They will ప్రార్థిస్తారు. have the godliness with all the fervency. దైవ భయభక్తులను వారు అనుదినము వారి జీవితంలో చేపడతారు. That kind of a people are there in this world. ఈ లోకంలో అటువంటి ప్రజలు ఉన్నారు. The question is, are you there in that crowd? ప్రశ్న ఏంటంటే దానిలో నీవున్నావా? Amen. Hallelujah. హల్లెలూయా. That is what question. అదే ప్రశ్న ఈ రోజు మనకి. Are you there in that crowd? నీవు ఆ గుంపులో ఉన్నావా? Very few people. చాలా కొద్ది మంది. Don't expect every whole crowd will be there. ఏదో గొప్ప జనం ఉంటారని అనుకోవద్దు. There is already falling apart from the faith started happening in the churches. ఇప్పటికే సంఘాలలో విశ్వాసం నుంచి పడిపోవట అనేది ప్రారంభమైంది. People are not having objective of God or kingdom of God. దేవుని గురించి కానీ దేవుని రాజ్యమును గురించి కానీ ప్రజలకు గురి Other లేదు. things are objective nowadays. లోక సంబంధమైన విషయాలపైనే In this dark day, ఈ చీకటి దినములలో this dark day, చీకటి సమయంలో what the Lord is keeping for us, ప్రభు మన కొరకై ఏమి ఉంచుతూ ఉన్నాడు? the Lord says, I will shine upon it. నేను నీ మీద ప్రకాశిస్తాను. Amen. Hallelujah. హల్లెలూయా. Everybody clap your hands and sing, give a glory. ప్రతి ఒక్కరము చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. Hallelujah. హల్లెలూయా. Oh, the remnant people. ఇదిగో శేషించిన వారు The remnant people. కొద్ది మంది ప్రజలు, A small group of people. ఒక చిన్న గుంపు. The Lord says, I will shine upon you. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీ మీద ప్రకాశిస్తాను. Go to the first word, 61. 60వ అధ్యాయం 1వ వచనం. Arise, లెమ్ము, shine, తేజరిల్లుము, the light has come. నీకు వెలుగు వచ్చి ఉన్నది. The glory of the Lord is risen upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Things are given here. ఇక్కడ రెండు విషయాలు ఇవ్వబడ్డాయి. Arise and rise. You know, arise means what? You are the dust. You are among the dead people. You please rise up. మరి లెమ్ము అని అంటే ఏంటి? మనము మృతమైన వారిలో ఉన్నాము, ఆ దుమ్ములో ధూళిలో మనం ఉన్నాము, లేచి నిలబడాలి. Hallelujah. హల్లెలూయా. Ephesians 5th chapter says, you are sleeping among the dead people. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మృతులలో నీవు నిద్రించుచున్నావు You అని are రాయబడి ఉంది. sleeping among dead people. మృతులలో నీవు నిద్రించుచున్నావు. Rise. నీవు లే, First rise. మొదటగా లే. So somebody came here. They didn't find the place to stay. మరి ఎవరో ఇక్కడికి వచ్చారు, వారికి ఉండడానికి స్థలము దొరకలేదు. So they went to the Gandhi hospital, the mortuary. కాబట్టి వారు గాంధీ హాస్పిటల్ ఉన్న మార్చరీకి వెళ్ళారు. Mortuary తెలుసా లేదా? మార్చరీ అంటే తెలుసు కదా అండి. Okay. So I given some money to the watchman. అక్కడ ఉన్న వాచ్మెన్ కి కొంత డబ్బులు ఇచ్చారు. Sorry brother, I didn't get a place to sleep. అయ్యా మరి క్షమించండి, మాకు ఉండడానికి స్థలం దొరకలేదు. So there is an empty table. కాబట్టి ఏదైనా ఖాళీ టేబుల్ ఉందా? Oh, is there only one table is there? ఒక టేబుల్ ఉంది అని చెప్పారు. Please allow me to sleep there. దయచేసి నన్ను అక్కడ పడుకోనివ్వండి. So that man went and covered his face and sleeping there. అయితే అక్కడికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. What do you think about that man? ఆ వ్యక్తిని గురించి మీరు ఏమనుకుంటారు? ఏమనుకున్నారండి? అది చూసినప్పుడు మీరు ఏమనుకుంటారు? తెలుగులో చెప్పండి. పిచ్చివాడు అని చెప్తారు మీరు. పిచ్చోడు అంటారు. ఫెలో క్రేజీ మ్యాడ్ ఫెలో అంటే పిచ్చోడు అని అనుకుంటారు. వాట్ ఈస్ డూయింగ్? ఏం చేస్తున్నాడు ఆయన? స్లీపింగ్ అమంగ్ ద డెడ్ పీపుల్. మరి ఆ మృతులను శవాల మధ్యలో పడుకుంటున్నాడు. యు నో వాట్? ఏంటో తెలుసా? Many Christians are like that. అనేక క్రైస్తవులు అలాగే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. We are sleeping among dead people. మనము శవాల మధ్యలో పడుకుంటున్నాం. We are sleeping among dead people. శవాల మధ్యలో పడుకుంటూ ఉన్నాం. Here it is there, previous word is there. ఇక్కడ ముందు వచ్చిన మీలాగా చెప్తూ ఉంది. Yeah, it is same thing. Awake you who sleep, arise from the dead. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. And Christ will give you light. క్రీస్తు నీ మీద ప్రకాశించును. Everywhere one word is coming. What is it? ప్రతి చోట ఒక మాట వస్తుంది. ఏంటది? Light. వెలుగు. Light. వెలుగు. Light. వెలుగు. Amen. Hallelujah. హల్లెలూయా. So what you and me need at the moment, what we require, what we need is light. ఈ సమయంలో మనకు కావలసినదల్లా వెలుగు. Hallelujah. హల్లెలూయా. Awake you who sleep, arise from the dead. ఇదిగో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. And Christ will give you light. క్రీస్తు నీ మీద So ప్రకాశించును. many Christians are sleeping. కాబట్టి అనేక మంది క్రైస్తవులు నిద్రపోతున్నారు. Deep sleep.
చాలా గాఢమైన నిద్ర, snoring. గురక పెడుతూ. You know where they are sleeping? ఎక్కడ పడుకున్నారో తెలుసా? Sleeping in the mortuary. వారు మరి శవాలు పెట్టే గదిలో పడుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Oh, one group of people today calling. ఇదిగో ఒక గుంపు వారు అంటూ ఉన్నారు. No. The Lord is calling one group of people. ఒక గుంపు ప్రజల్ని ప్రభు పిలుస్తూ Why you are ఉన్నాడు. sleeping among the dead people? ఎందుకని మృతులలో నీవు నిద్రిస్తూ ఉన్నావు? Arise. లే, Arise from the dead. మృతులలో నుండి నీవు లే. And Christ will give the light. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. Hallelujah. హల్లెలూయా. That's the message of today. అదే ఈ రోజు వర్తమానము. That's the message of today. అదే ఈ రోజు This is వర్తమానము. what is going to happen in the end time. ఇదే అంత్య దినములలో జరగబోతున్నది. Go back to 61. 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్దాం. Arise, లేము, shine, తేజరిల్లుము, for your light has come. నీ వెలుగు వచ్చి ఉన్నది. Exactly written by Paul in Ephesians. ఎఫెసీలో కూడా పౌలు అలాగే రాశాడు. And the glory of the Lord is risen upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. You yourself are not light. నీ అంతట నీవే వెలుగు కాదు, The Lord will shine upon you. ప్రభువు నీ మీద ప్రకాశిస్తాడు. Lord will, the glory of the Lord will be risen upon you. దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. It is not a theological meaning, huh? ఇది మరి ఏదో థియలాజికల్ అర్థం ఏమీ లేదు దీనికి. Literally meaning. మరి ఉన్నది ఉన్నట్లుగా గ్రహించండి. Literal meaning. ఉన్నది ఉన్నట్లుగా Your గ్రహించండి. light has come. నీ వెలుగు వచ్చి ఉన్నది. The light, first heart should have the light. మొదటగా నీ హృదయము వెలుగు పొందుకోవాలి. Life will have the light. ఆ తర్వాత నీ జీవము వెలుగు పొందుకుంటుంది. Face will have the నీ light. ముఖము వెలుగు పొందుకుంటుంది. How many of you want the radiant face? Huh? ఎంతమంది ప్రకాశించే ముఖము కావాలని కోరుతున్నారు? Hallelujah. హల్లెలూయా. It is literally, it will come. అది అలాగే జరుగుతుంది. You sit with the Lord for hours. నీవు కొన్ని గంటల సమయం ప్రభుతో గడుపు. You're separated from the world. లోకము నుంచి ప్రత్యేకపరచుకొని And your heart will receive the light of God. మొదటగా నీ హృదయము దేవుని యొద్ద నుండి వెలుగు పొందుకుంటుంది. Face will shine. నీ ముఖము It will ప్రకాశిస్తుంది. be radiance. నీవు ప్రకాశిస్తూ ఉంటావు. Radiance will be there. ఆ వెలుగు అనేది నీలో And the కనిపిస్తుంది. light and the glory, people will witness. అయితే ఆ మహిమ ఏదైతే ఉందో, ఆ వెలుగు ఏదైతే ఉందో ప్రజలు సాక్ష్యం చెబుతారు. It's not to hide. అది దాచుకోవడానికి కాదు. That is what the Lord said. You are the light of the world. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. The city on the top of the hill cannot be hidden. కొండపైన ఉన్నటువంటి పట్టణము అది మరుగై ఉండనేరదు. Not be hidden at all. కాబట్టి నీవు A మరుగుపరచబడవు. time is coming. A time is coming. సమయం వస్తుంది. And the light, those who will receive the light and the radiance of the glory, they will be shining for God. ఎవరైతే దేవుని యొద్ద నుండి వెలుగును పొందుకుంటున్నారో, మహిమను పొందుకుంటూ ఉన్నారో, ఆ తేజరింపు ఏదైతే ఉందో అది ప్రకాశించబోతున్నది ఒక రోజు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Next word says, ఆ తర్వాతి వచనం చెబుతుంది. let us read this word. Only 3 words I'm going to preach today. ఒక రెండు వచనం, And మూడు వచనాలు చెప్పు. behold, the darkness shall cover the earth. చూడుము, భూమిని చీకటి And the కమ్ముచున్నది. deep darkness the people. కటిక చీకటి జనములను That is కమ్ముచున్నది. what's happening now. అదే జరుగుతుంది But the ఇప్పుడు. Lord will arise over you. అయితే నీ మీద ప్రభు His ఉదయిస్తాడు. glory will be seen upon you. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. Amen. Hallelujah. హల్లెలూయా. ఎక్కడ కనబడుతుందండి? ఎక్కడ కనబడుతుందండి ఆయన మహిమ? ఆ కొండలా, ఈ కొండలా, అంత మీటింగ్ లా, ఇంత మీటింగ్ లా లేదు. ఎక్కడ? ఫేస్. మన పైనే. People are going for fire camp, that camp, this camp, that camp. My dear people, you don't have to go to any camp. Lock your room and pray, and your glory will be visible upon you. Hallelujah. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది ఫైర్ క్యాంప్ మీటింగ్స్ అని అటువంటి రకరకాల మీటింగ్స్ కి వెళుతున్నారు. అవన్నీ కాదు, నీ గది తలుపు వేసుకుని నీవు మోకరించి ప్రార్థించినట్లయితే దేవుని మహిమను నీవు అక్కడే చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Next word says, తర్వాత వచనం చెబుతుంది. third word, మూడవ వచనం, that Gentiles shall come to your light. అన్య జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారని ఉందండి? Gentile. అన్య జనులు. And the kings to the brightness of your eyes. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. Hallelujah. హల్లెలూయా. That is a ministry. అది పరిచర్య. That is the end time ministry. అది అంత్య దినముల పరిచర్య. And a group of people, ఒక గుంపు ప్రజలు they were looking for the Lord, ప్రభు కొరకై కనిపెడుతూ ఉన్నారు. separated from the world. లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్నారు. They will not touch the unclean thing. అపవిత్రమైన దానిని They ముట్టరు. seek the Lord with all the fervency. వారు అత్యంత ఆశతో ప్రభువును వెతుకుతారు. And the Lord will shine upon them. ప్రభు వారిపైన The ప్రకాశిస్తాడు. Lord will make his glory be upon them. దేవుడు తన మహిమ వారిపైన నిలుపుతాడు. They will
shine. వారు ప్రకాశిస్తారు. People can see the glory of God on them. దేవుని మహిమ వారిపైన ఉండడం ప్రజలు When they చూస్తారు. gather together, వారు ఒకటవుతారు. that place will be filled with the glory of ఆ God. స్థలము దేవుని మహిమతో నిండుకుంటుంది. They don't seek anything. వారు ఏది చూడరు. They don't preach about anything. వారు మిగతా విషయాల గురించి బోధించరు. They don't preach about money. డబ్బును గురించి బోధించరు. God is going to give so much of money. Never preaches. దేవుడు నీకు ఇంత డబ్బులు ఇస్తాడు అని బోధించరు. God is going to do bless you. Nothing will be there. దేవుడు ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, ఇవి కాదు. There is no preaching is required there. ఇక అక్కడ బోధించడం అవసరం లేదు. It is only glory of God. అక్కడ దేవుని మహిమ, Glory of God. దేవుని మహిమే. The place will be filled with the glory of ఆ God. స్థలమంతా దేవుని మహిమతో నిండుకుంటుంది. హల్లెలూయా. And people will come to that glory of God. ఆ దేవుని మహిమను చూసి జనములు వస్తారు. Gentiles will come to the glory of God. అన్య జనులు దేవుని మహిమను చూసి వస్తారు. The lame will come to the glory of God. రాజులు వస్తారు. No. Lame. ఇంటి వారు వస్తారు. And they will rise. వారు లేస్తారు. Blind will come to the glory of ఇంటి వారు God. వస్తారు దేవుని మహిమను చూసి. Eyes. వారు చూస్తారు. Deaf and dumb will be open. చెవిటి మూగవారు మాట్లాడతారు, వింటారు. People don't have legs. The legs will be growing. కాళ్ళు లేనటువంటి వారికి కాలు అక్కడ ఏర్పడడం మనం They చూస్తాము. don't have hand and the hand will be growing. చేతులు లేని వారు చేతులు ఏర్పడడం మనం చూస్తాము. The spastic children will grow, become normal. మరి ఆటిస్టిక్ గా ఉన్నటువంటి పిల్లలు కూడా సాధారణమైనటువంటి వారిగా మారుతారు. నేను నమ్ముతూ ఉన్నాను. Pray. నేను ప్రార్థిస్తూ Lord, ఉన్నాను. let the glory come upon us. ఇదిగో దేవా నీ మహిమ మా పైన రావాలి. Every autist children and spastic children should be healed by the power of the Lord. ఆటిస్టిక్ గా ఉన్నటువంటి పిల్లలందరూ దేవుని శక్తి చేత స్వస్థత పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The day I should see that. ఆ రోజుని నేను చూడాలి. I should see that, Lord. నేను చూడాలి ప్రభువా. See that, Lord. నేను చూడాలి ప్రభువా. Brain grows up. వారికి ఆ మెదడు పెరుగుతుంది. They will become normal. వారు సాధారణమైన పిల్లలుగా మారుతారు. Sinners will come to the glory of God. అనేక మంది పాపులు దేవుని మహిమను వెతుకుతూ వస్తారు. Nobody have to preach there. అక్కడ ఎవరు The బోధించాల్సిన పని Holy లేదు. Spirit of God will convince them. పరిశుద్ధాత్మ దేవుడే వారిని ఒప్పిస్తాడు. He will convict them. వారి పాప విషయమై ఒప్పిస్తాడు. Cry. వారు They will ఏడుస్తారు. accept Jesus. వారు యేసుని అంగీకరిస్తారు. Only we need volunteers. That's all. మనకు కావాల్సిందల్లా వాలంటీర్సే. Amen. Hallelujah. హల్లెలూయా. God will preach everything. దేవుడే బోధిస్తాడని. God will heal everything. దేవుడు అందరినీ స్వస్థపరుస్తాడు. That is the glory. అది మహిమ. That is the glory. అదే మహిమ. Huh? How many of you wanted to see that? ఎంతమంది అలా చూడాలి అనుకుంటూ ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. That is the only one thing. There is a hope. అదే మనకున్న ఏకైక నిరీక్షణ. Hope అదేదండి. మనకున్నటువంటి ఆశ నిరీక్షణ అదే. There is no other hope for this world. ఇంకా ఈ లోకానికి వేరొక నిరీక్షణ లేదు. Soon it is going to happen. అది అతి త్వరగా జరగబోతుంది. Many will accept Jesus. అనేకులు యేసుని Many అంగీకరిస్తారు. Gentiles will accept Jesus. అన్య జనులు యేసుని People who అంగీకరిస్తారు. say we are Christian, we are traditional Christian, we are Pentecostal Christian, that Christian, this Christian, they will become lost. మరి ఎంతమంది అయితే ఇదిగో నేను అనేక తరం నుంచి క్రైస్తవుడను, నేను పెంతెకోస్తు క్రైస్తవుడను, ఆ క్రైస్తవుడను, ఈ క్రైస్తవుడని చెబుతారో వారందరూ కూడా కనుమరుగైపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. And the అయితే people come from Gentiles. ప్రజలు అన్య జనులలో నుంచి వస్తారు. They will be the first. వారు మొదటి వారు అవుతారు. The days are coming. ఆ రోజులు Your రాబోతున్నాయి. eyes will see that. మన కన్నులు I చూస్తాయి. will see that. నేను చూస్తాను. Lord told me, ప్రభు చెప్పాడు, you will not die before you see. అది చూడక ముందు నీవు మరణించవు. I know that I am going to see that. కాబట్టి నేను చూస్తాను. Hallelujah. హల్లెలూయా. And we are going to witness that. దానిని మనం చూడబోతూ People ఉన్నాం. will see witness the glory of the Lord in every one of us. ప్రతి ఒక్కరిలో దేవుని మహిమను చూడబోయేటువంటి రోజులు రాబోతున్నాయి. Christianity. క్రైస్తవ్యం అంటే ఏంటి? In the end time Christianity. అంత్యదినములో క్రైస్తవ్యము Manifesting the God in your life. నీ జీవితంలో దేవుని బయలుపరచుట, Manifesting God in your body. నీ శరీరంలో దేవుని బయలుపరచుట. People should see you, that should say that these people are having a glory of God. అయితే నిన్ను చూస్తున్న ప్రజలు చెప్పాలి, ఇదిగో వీరిలో దేవుని మహిమ ఉంది అని. They have a glory of God. ఇదిగో దేవుని మహిమ వారిపై ఉందని. Shine. నీ ముఖము ప్రకాశించాలి. And everywhere, the moment we go, the glory of God will be there. మనము ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని మహిమ ప్రాంతమందు ఉండాలి. That is end time ministry. అదే అంత్యదినముల పరిచర్య. End time ministry. అదే అంత్యదినముల పరిచర్య. Very soon. అతి త్వరలో It's going to happen. అది జరగబోతూ ఉంది. It's going to happen. అది జరగబోతూ I ఉంది. have another 5 minutes. I'll tell you only two preparations. అయితే ఇంకొక 5 నిమిషాల సమయం ఉంది గనుక రెండు విషయాలు చెబుతాను. Only two things. రెండు సిద్ధపాటు. Number 1, మొట్టమొదటిది, you have to pray. నీవు ప్రార్థించాలి. You have to pray. నీవు ప్రార్థించాలి. You have to pray. నీవు ప్రార్థించాలి. If you pray, నీవు ప్రార్థిస్తే Lord will send these days.
ప్రభు ఈ దినములను పంపిస్తాడు. Lord will send these days. ఈ దినములను ప్రభు అనుమతిస్తాడు. You know, let me read one word ఒక మాట మనం చదువుకుందాం. and sorry. You know, pray for the later rain. The Zechariah 10th chapter verse 1. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. You know, you pray for the later rain. ఈ కడవరి వర్షమును గురించి ప్రార్థించాలి. Now we have to pray. మనం ఇప్పుడు ప్రార్థించాలి. Any form you can pray. ఏ విధంగానైనా మనం ప్రార్థించవచ్చు. You have every work in our family. మన కుటుంబాల్లో రకరకాల పనులు ఉంటాయి. You are working in offices. ఆఫీస్ లో పని చేస్తూ ఉన్నాం, Working at home. ఇంటిలో పని చేస్తూ Taking care ఉన్నాం, of the husband and children. మరి భర్తను పిల్లలను Taking care of the చూసుకుంటూ wife ఉన్నారు, and the children. లేకపోతే భార్యను పిల్లలను చూసుకుంటూ ఉన్నారు. All will go. ఇవన్నీ కూడా జరుగుతాయి. But are you praying sincerely? కానీ యథార్థంగా నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? That is a number one question. అది మొట్టమొదటి ప్రశ్న. It is not only in the meeting a day. ఇది మీటింగ్ లో ప్రార్థించేదే కాదు. Meeting la pratana is not very significant andi. మరి మీటింగ్ లో చేసే ప్రార్థన కాదు అంత ప్రాముఖ్యం. It is very many people like, and I'm not denying, you know, I'm not telling that it's wrong. మరి అనేక మంది అలాగనే చెబుతున్నారు, There are ప్రార్థిస్తున్నారు, తప్పు special కాదు. prayer meetings are arranged for revival. ప్రత్యేకంగా ఉజ్జీవమును ఉద్దేశించి ప్రార్థన మీటింగ్స్ ఏర్పాటు But చేస్తున్నారు. are we praying at home? కానీ ఇంటిలో ప్రార్థిస్తూ ఉన్నామా? Alone. ఒంటరిగా, In the heart. In the heart. మరి హృదయంలో Midnight we wake up. అర్ధరాత్రి లేచినప్పుడు, And Lord, when you are going to send it? ప్రభువా నువ్వు ఎప్పుడు When you are పంపించబోతున్నావు? going to send it, Lord? ప్రభువా ఎప్పుడు When పంపించబోతున్నావు the అయ్యా? Gentiles will come to you, Lord? అయ్యా ఎప్పుడు అన్యజనులు నీ దగ్గరికి వస్తారు? When the kings will come to you, Lord? ఎప్పుడు రాజులు నిన్ను When వెతుకుతూ you are వస్తారు? going to shine upon us, Lord? ఎప్పుడు నీవు మా మీద When are you ప్రకాశిస్తావు? going to, you know, send your glory upon us, Lord? ప్రభువా ఎప్పుడు నీ మహిమను మా పైన నీవు కుమ్మరించబోతూ How ఉన్నావు? many of you prayed in your life? ఎంతమంది మీ జీవితంలో How many of you ప్రార్థించారు? fasted and prayed for this? ఎంతమంది దీని కొరకై ఉపవసించి ప్రార్థించారు? How many hours you prayed for this? ఎన్ని గంటలు నీవు ప్రార్థించావు? How to do it? ఎలా చేయాలి? It's very simple. చాలా తేలిక. You know, you were the time that you spend with the dumb fox, the television, మరి ఆ ఎందుకు పనికిరాని టీవీ ముందు నీవు గడిపే సమయము, and that time you shun the TV, and you sit alone and pray. ఆ సమయంలో ఆ టీవీ నీవు బంద్ చేసి అక్కడ కూర్చుని నీవు ప్రార్థించు. How many hours we spend in front of internet, in the mobile phones? మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఎంత సమయం ఇంటర్నెట్ లో మనం And గడుపుతూ that ఉన్నాం. time you shun it or reduce it and pray. ఆ సమయాన్ని తగ్గించుకోను, లేకపోతే ఫోన్ పక్కన పెట్టో, నువ్వు కూర్చొని ప్రార్థించు. And continually praying నీవు మానక ప్రార్థించు. throughout your life, you know, day and night. ఆ రోజంతా రాత్రంతా ప్రార్థించు. Whenever you feel time, నీకు ఎప్పుడు సమయం దొరికింది whenever you అనిపిస్తే, have something not to think about it, ఎప్పుడైనా దేని గురించి ఆలోచించని You సమయం pray. ప్రార్థించు. Lord, send your glory, ప్రభువా నీ మహిమను send పంపించు. your revival, అయ్యా నీ ఉజ్జీవాన్ని send పంపించు. your light అయ్యా నీ వెలుగు to పంపించు. us, upon us, అయ్యా మా పైన so that ప్రకాశించు. we can shine for you. అప్పుడు నీ కొరకై మేము ప్రకాశిస్తాము. Amen. Hallelujah. హల్లెలూయా. అందరూ చెప్పండి hallelujah. హల్లెలూయా. You don't have to be a big servant of God to pray this. ఏదో పెద్ద దైవజనుడు కావాల్సిన అవసరం లేదు ఇలాగ There was a ప్రార్థించడానికి. revival recorded in Scotland. ఎందుకంటే స్కాట్లాండ్ లో జరిగినటువంటి ఉత్సవం ఏదైతే ఉందో, Hebrides revival. Hebrides revival. Hebrides. There is Hebrides. Yeah. హెబ్రిడీస్ అనేటువంటి ద్వీపంలో జరిగిన ఉత్సవం. Mr. Trump's mother is from that place. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క తల్లి గారు ఆ ప్రాంతం నుంచే. And his mother was part of that revival. అయితే ఆ తల్లి గారు ఈ ఉద్యమంలో ఒక భాగము. That fire only, it is still there in the heart, you know. మరి ఆ అగ్ని ఇంకా ఉంది ఆ హృదయంలో. Otherwise, you would have been taken away from, you know, by all this world, Father, his money and all this thing. మరి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు అదంతా చూసి ఎప్పుడో ఆ లోకం తీసుకొని పోయేది. But he's the only man can say that I not even touched beer in my life. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఇదిగో నేను ఏ మద్యాన్ని ముట్టలేదు అని చెబుతూ ఉన్నాడు. That's the president of India, you know, in our states. అది మరి ఆ ఇతర దేశంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు, Of America, అమెరికా అధ్యక్షుడు he చెబుతున్నటువంటి was మాట. telling that I not even touched beer. ఆయన అంటూ ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడు, నేను బీర్ కూడా ముట్టలేదు, I not even taken alcohol in my life. ఎప్పుడు మద్యము తీసుకోలేదు నా I జీవితంలో. always read my mother's Bible. ఎల్లప్పుడూ నా తల్లిగారి బైబిల్ నేను చదువుతాను. And that, he should have a courage to say that. ఆ మాట చెప్పాలంటే కూడా ధైర్యం ఉండాలి. He married a couple of times, that's a different issue. మరి కొన్నిసార్లు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అది వేరు. Hallelujah. హల్లెలూయా. But the man who can say the, you know, simple gospel to everybody, కానీ ప్రతి ఒక్కరికి చాలా సాధారణమైన రీతిలో ఆయన సువార్త చెప్పాడు. that light has come from his mother.
ఆ వెలుగు తనలోనికి తన తల్లి ద్వారా వచ్చింది. You know what happened in that place? ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రాంతంలో Huge revival happened. చాలా గొప్ప ఉద్యమం అక్కడ రగులుకుంది. And there is a man of God called Duncan Campbell. డంకన్ క్యాంపెల్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. This time it happened. ఆయన సమయంలోనే ఈ He ఉద్యమం said, జరిగింది. I have never prayed for it. అయితే కానీ ఆయన అంటాడు, నేను ఎప్పుడు ప్రార్థించలేదు దీని గురించి. Prayed for it. ఎవరు ప్రార్థించారు? Two old ladies. ఇద్దరు వృద్ధ స్త్రీలు. One is blind, one cannot walk. ఒకరేమో గుడ్డివారు, ఇంకొకరు నడవలేరు. Not even come to church. వారు సంఘానికి కూడా రారు. Poor people. మరి అటువంటి పేదలు, Church only support them. సంఘమే వారికి సహకరిస్తుంది. That two women prayed. ఆ ఇద్దరు స్త్రీలు That ప్రార్థించారు. two women prayed. ఆ ఇద్దరు స్త్రీలు Lord, ప్రార్థించారు, send your glory. ప్రభువా నీ మహిమను Send పంపించు. your light. అయ్యా ఇదిగో నీ వెలుగు This పంపించు. island is full of sins. అయ్యా ఈ ద్వీపమంతా People పాపముతో are going నిండిపోయింది. to pub. ప్రజలు పబ్బుకు వెళ్తున్నారు, Drinking. తాగుతున్నారు, All adultery is happening. అంత వ్యభిచారము చేస్తూ Send ఉన్నారు. your light, Lord. అయ్యా నీ వెలుగు Send పంపించు, your glory, నీ Lord. మహిమ పంపించు. Send your glory, Lord. అయ్యా నీ మహిమ పంపించు. Two women prayed. ఆ ఇద్దరు స్త్రీలు ప్రార్థించారు. The Lord accepted their prayers ప్రభువు వారి ప్రార్థనను అంగీకరించాడు, and sent a revival. ఆ ఉజ్జీవాన్ని పంపాడు. Even today that revival working. ఈ రోజుకి కూడా ఆ ఉజ్జీవము పనిచేస్తూ ఉంది. Amen. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My dear people, ప్రియులారా, you don't have to be a big servant of God to pray. ఇలాగ ప్రార్థించడానికి మనం పెద్ద సేవకులమై ఉండాల్సిన పని Any లేదు. ordinary people can pray. సాధారణమైనటువంటి వారు ప్రార్థించవచ్చు. Please pray for it కనుక మనం ప్రార్థించాలి with their heart, మన హృదయం అంతటితో, with the tears, కన్నీటితో, with the fasting. ఉపవాసముతో. Lord, so many people are perishing. ప్రభా అనేకులు The నశించిపోతారు. land is full of darkness. అయ్యా ఈ భూమి The చీకటి land is కమ్ముకుంటుంది. cursed. అయ్యా ఈ భూమి శాపభరితమయ్యింది. Please, Lord, దయచేసి ప్రభువా send your light. నీ వెలుగు పంపించు. Light shine upon us. అయ్యా మా పైన నీవు Send your ప్రకాశించు, glory. నీ మహిమను పంపించు. So the Gentiles can come to you. అయ్యా అప్పుడు అన్ని జనులు నీ యొద్దకు వస్తారయ్యా. Today you say, if you take this word, one word, pray. ఈ రోజు మీరు ఏదైనా ఒక మాటను తీసుకొని వెళ్ళాలంటే అది ఈ మాటే, ప్రార్థించండి, Pray. ప్రార్థించండి. Pray. Second one, రెండవది, separate from the world. లోకము నుంచి ప్రత్యేకపరచుకోండి. If you wanted to shine on the day, ఆ రోజున నీవు ప్రకాశించాలి అంటే separate from the world. లోకము నుంచి If ప్రత్యేకపరచుకో. you are sitting on one leg in the world and one leg in the church, no, you cannot get it. నీవు ఒక కాలు సంఘంలో ఒక కాలు లోకంలో పెడితే నీవు ఏం So చేయలేవు. prepare your vessel. కనుక నీ పాత్రను Prepare your సిద్ధపరచుకో, heart. నీ హృదయాన్ని So the సిద్ధపరచు. Lord can shine upon it. ప్రభువు నీ పైన The Lord ప్రకాశిస్తాడు. can shine upon it. ప్రభువు నీ పైన ప్రకాశించగలుగుతాడు. Hallelujah. హల్లెలూయా. So two words I will tell you. రెండు మాటలు నేను మీతో Pray and prepare. ప్రార్థించండి, సిద్ధపడండి. చెప్పండి.